ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో ఉన్న భక్తుల యొక్క రద్దీని గురించి, అలాగే తిరుమలలో టీటీడీ వారు కొన్ని కీలకమైన మార్పులు చేయబోతున్నారండి. వాటి యొక్క వివరాలను గురించి మరియు భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జూన్ 29వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 88,497 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 29,054 మంది భక్తులు తలనీలాలనైతే సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,34,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులనైతే ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విధంగా టికెట్స్ లేకుండా డైరెక్ట్గా వెళ్లే ఫ్రీ దర్శనానికి ఈరోజు దాదాపుగా 10 గంటల సమయం అనేది పడుతోందండి. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లిన భక్తులకైతే దర్శనానికి దాదాపుగా 4 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి దాదాపుగా 3 గంటల సమయం అనేది పడుతోంది. రోజులాగే యథావిధిగా ఈ రోజు కూడా చిన్నపిల్లల యొక్క సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది కొనసాగుతోందండి. ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం పడితే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి దాదాపుగా 1 గంట సమయం మాత్రమే పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగానే కొనసాగుతోందండి. అంటే మరీ అంత ఎక్కువగాను లేదు, అలాగని తక్కువగాను లేదు. భక్తుల యొక్క రద్దీ అనేది ప్రస్తుతం మధ్యమంగా సాధారణంగా కొనసాగుతోంది. కొత్తగా ఈరోజు ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయిన భక్తులకు మొత్తం క్యూ లైన్లో మరియు కంపార్ట్మెంట్లలో వేచి ఉండి దర్శనమై బయటికి వచ్చేసరికి దాదాపుగా 10 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు టీటీడీ వారు తిరుమలలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేయబోతున్నారండి. గత కొంతకాలంగా టీటీడీ భక్తుల నుండి విలువైన అభిప్రాయాలను వివిధ రకాలైన ఫీడ్బ్యాక్ సర్వేల ద్వారా సేకరించడం ప్రారంభించింది. ఈ ఎలక్ట్రానిక్ IVRS మరియు వాట్సాప్ ద్వారా ఈ సర్వేలో శ్రీవారి సేవకుల ద్వారా మాన్యువల్ సర్వేలను ప్రారంభించి టీటీడీ భక్తుల నుండి అభిప్రాయాలను తీసుకుంటోందండి. ఈ ఎలక్ట్రానిక్ సర్వే విధానం ద్వారా భక్తులు తిరుమల యాత్ర గురించి పూర్తి అనుభవం ఉన్న అన్నప్రసాదం, కళ్యాణకట్ట, శ్రీవారి ఆలయము, వసతి, క్యూలైన్ల నిర్వహణ మరియు లగేజ్ కౌంటర్లపై మొత్తం 16 ప్రశ్నలపై తమ అభిప్రాయాలను భక్తులు తెలియజేయవచ్చు. తిరుమల మరియు తిరుపతిలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన QR కోడ్లను మొబైల్లో స్కాన్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్లో మీకు టీటీడీ అభిప్రాయ సేకరణ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. అలాగే శ్రీవారి సేవకుల ద్వారా కూడా భక్తులకు అభిప్రాయాలను సేకరించి దానికి తగినట్లుగా తిరుమలలో మార్పులు చేస్తామని టీటీడీ వారు తెలియజేయడం జరిగింది. భక్తుల అభిప్రాయాలను గౌరవిస్తూ సేవలను మరింత మెరుగుపరచడం కోసం ఈ సర్వేల ద్వారా భక్తుల యొక్క ప్రత్యక్ష అనుభవాలను టీటీడీ వారు సేకరించడం జరుగుతోంది. కనుక ఈ విధానాల ద్వారా భక్తులు తమ అభిప్రాయాలను తెలియజేసి ఆన్లైన్ సేవలను మెరుగుపరిచేందుకు తోడ్పడాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఇదండి టీటీడీ వారి నుంచి వచ్చిన సమాచారము. ఇక భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు విఐపి బ్రేక్ దర్శనం గురించి చెప్పండి మేడం, అభిషేకం చూడాలని నాకు కోరిక, మ్యామ్ ప్లీజ్ హెల్ప్ మీ అని అడిగారు. తిరుమల కొండపైన పూరాభిషేకం సేవ చూడడం అనేది అంత సులభం కాదండి. మీకు 2 రకాల దారులు మాత్రమే ఉన్నాయి. అవేంటంటే, ఒకటి ఉదయాస్తమాన సేవా టికెట్ని తీసుకోవాలండి. ఆ ఉదయాస్తమాన సేవా టికెట్ యొక్క ధర అనేది 1,50,00,000 రూపాయలు. ఈ ఉదయాస్తమాన సేవకి అంటే మనకు డొనేషన్ ఇవ్వాలి. అంత డొనేషన్ ఇస్తే కనుక ఉదయాస్తమాన సేవా టికెట్ ఇస్తారు. అందులో
ఒక రోజంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే సేవలన్నింటినీ కూడా మీరు ఆలయంలో ఉండి చూడొచ్చు. దాంట్లో అభిషేకం కూడా ఉంటుంది. లేదు అనుకుంటే తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ప్రతి గురువారం రోజు అభిషేకానికి లక్కీ డిప్ వేస్తారండి. అంటే ప్రతి శుక్రవారం అభిషేకం జరుగుతుంది కాబట్టి ప్రతిసారి గురువారం రోజున అభిషేకానికి లక్కీ డిప్ ఉంటుంది. గురువారం కనుక మీరు తిరుమల దర్శనం వెళ్ళినట్లయితే అక్కడ లక్కీ డిప్ ట్రై చేయొచ్చు. సెలెక్ట్ అయితే శ్రీవారి అభిషేక సేవ చూసే అవకాశం అనేది లభిస్తుంది. ఎస్ఎస్డి టోకెన్స్ ఎక్కడ రద్దీ లేకుండా దొరుకుతాయి? భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలోనా చెప్పండి అని అడిగారు. తిరుపతిలో 3 చోట్ల ఇస్తారు కదండి, శ్రీనివాసం, విష్ణు నివాసం మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లలో. ప్రతిరోజు ఈ 3 చోట్ల రష్ అనేది ఒకటే లాగానే ఉంటుందండి, సేమ్ ఉంటుంది. ఎక్కడ ఎక్కువ తక్కువ అనేది ఉండదు, అన్ని చోట్ల ఈక్వల్ రష్ అనేది ఉంటుంది. అలాగే మేము 300 రూపాయల టికెట్ ఈ మంత్ తీసుకున్నాము మేడం, సెప్టెంబర్లో వెళ్ళకపోతే నెక్స్ట్ మంత్కి ఆ టికెట్ వర్క్ అవుతుందా అని అడిగారు. లేదండి, అవ్వదు. ఎందుకంటే మీ దర్శనం టికెట్లో ఇచ్చిన డేట్కే ఆ టికెట్ అనేది చెల్లుతుంది. ఆ టికెట్కి ముందు కానీ ఆ తర్వాత కానీ ఆ టికెట్ని అలౌ చేయరండి, ఎక్స్పైర్ అయిపోతుంది. మీరు మళ్ళీ వేరేగా దర్శనం టికెట్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకొకరు, నెక్స్ట్ మంత్ తిరుమల వెళ్తున్నాము, 300 రూపాయల టికెట్ బుక్ చేసుకున్నాము, లగేజ్ ఎక్కడ పెట్టుకోవాలి చెప్తారా అని అడిగారు. తిరుమల కొండపైన యాత్రి సదన్ 1, యాత్రి సదన్ 2 మరియు మాధవ నిలయం గెస్ట్ హౌస్లలో ప్రతిరోజు ఫ్రీ లాకర్స్ని కేటాయిస్తారండి టీటీడీ వారు. మీరు వెళ్ళిన టైంకి లాకర్స్ అందుబాటులో ఉంటే గనక లాకర్స్ తీసుకొని లగేజ్ అందులో పెట్టేసి దర్శనానికి వెళ్ళండి. లేదంటే గనక 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ మొబైల్స్ మరియు లగేజెస్ సబ్మిట్ చేసే కౌంటర్ ఉంటుంది, డిపాజిట్ కౌంటరు. అక్కడ మీ లగేజ్ని ఇచ్చేసి దర్శనమై బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ మీ లగేజ్ని కలెక్ట్ చేసుకోండి. కొండకు వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.